అల్లు అర్జున్ వ్యవహారం ఇప్పుడప్పుడే ముగిసేటట్టుగా ఏం కనిపించడం లేదు. పుష్ప సినిమా రిలీజ్కి ముందు నుంచి ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి చర్చ, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వార్తలే ఫ్రంట్ పేజీల్లో, అల్లు అర్జున్కి సంబంధించిన డిబేట్లే ప్రతి ఛానల్లో. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ బెయిల్ రద్దు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్, మరికొన్ని గంటల్లో చెంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు. ఈ రకంగా కొంతమంది సునకానందం పొందుతూ పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళు కోరుకుంది అదే కదా, పుష్ప సినిమా ఫ్లాప్ కావాలి, అల్లు అర్జున్ అరెస్ట్ కావాలి, అరెస్ట్ అయిన అల్లు అర్జున్కి బెయిల్ రాకూడదు, చెంచల్గూడ జైల్లోనే ఉండాలి, చిప్పకూడు తినాలి అని చెప్పి కొంతమంది కోరుకున్నారు కదా. ఇప్పుడు ఆ కోరుకుంటున్నటువంటి ఆ మూర్ఖులు మళ్ళీ ఇప్పుడు అదే రకంగా పోస్టులు పెట్టి ఆనందం పొందుతున్నారు. కనీసం కొద్దిగా తెలివి ఉండాలి వీళ్ళకు. అల్లు అర్జున్కి ఇచ్చిందే మధ్యంతర బెయిలు. ఆ బెయిల్ ఎప్పుడు రద్దు అవుతుంది? ఈ కేసుకు సంబంధించి ఏదైనా సీరియస్గా ఉన్నటువంటి నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే ఖచ్చితంగా రద్దు అవుతుంది. కానీ అలాంటి సీరియస్గా మరి ఏమన్నా నిబంధనలు ఉల్లంఘించారా? ఉల్లంఘించలేదు. వీళ్ళేంటి విచారణలో భాగంగా పిలుస్తున్నారు అని చెప్పి న్యాయవాదులు చెప్తా ఉన్నారు. అంతే తప్ప ఇది బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉండదు. ఈ బెయిల్ రద్దుకు సంబంధించి ఈ బెయిల్ గడువు ముగిసిన తర్వాత మళ్ళీ వాదనలు జరుగుతాయి. అప్పుడు కనుక ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కనుక మరి బెయిల్ ఉల్లంఘనకు సంబంధించి తర్వాత ఇతర ఈ కేసుకు సంబంధించిన వివరాలకు సంబంధించి విచారణ ప్రభావం చూపిస్తున్నారు అనేటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళు ఏమైనా గట్టిగా వాదనలు వినిపిస్తే దానికి తగ్గట్టు వీళ్ళు కూడా మరి అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు కూడా బలంగా వాదనలు వినిపిస్తే ఆ వాదనలను బట్టి న్యాయమూర్తి మరి ఆ వాదనలు బట్టి న్యాయమూర్తి గారు ఆలోచన చేసి ఎవరిది తప్పు ఉంది ఎవరిది ఒప్పు ఉందని చెప్పి అప్పుడు దాని తగ్గట్టుగా బెయిల్ రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలా లేదా మరి రిమాండ్కి పంపాలా అనేది అప్పుడు న్యాయమూర్తి ఆలోచిస్తాడు. అంతే తప్ప వీళ్ళంతకు వీళ్ళే సెక్షన్లు పెట్టి కేసులు పెట్టి అరెస్టులు చేసి ఇంకా మొత్తం వీళ్ళే తీర్పులు ఇచ్చేసుకుంటున్నారు వీళ్ళే. మరి ఏం ఆనందం ఏమో వీళ్ళది. మరి అల్లు అర్జున్ తప్పుల మీద తప్పులు చేస్తున్నప్పుడు బెయిల్ ఎందుకు రద్దు కాకూడదు అని చెప్పి అంటారు. ఏం తప్పు చేస్తాడంటే అల్లు అర్జున్ అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు ఆయన మాట్లాడిన తర్వాత దానికి సంబంధించి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. సో ఏది అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నారు, అనవసరంగా నన్ను టార్గెట్ చేశారు, నేను కావాలని అక్కడ చేసింది అయితే ఏమీ లేదు, నేను ఆ తొక్కిసలాటకు కారణం నేనే అని చెప్తా ఉన్నారు. నిజంగా అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో ఆ మహిళ చనిపోయిందనేటువంటి విషయం కూడా నాకు తెలియదు, మరుసటి రోజు ఉదయం నాకు తెలుసు అని చెప్పి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. మరి ఈయన చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళు ఏంటి ఆ తొక్కిసలాట రోజే మరి అల్లు అర్జున్ని పోలీసు వాళ్ళు ఆ బయటికి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలను వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో మేము దగ్గరుండి తీసుకొచ్చాం కదా, మరి మేము అల్లు అర్జున్ దగ్గరికి పోలేదని చెప్పి పోలీసు వాళ్ళే రాలేదు నా దగ్గరికి అని చెప్పి అల్లు అర్జున్ ఏ రకంగా చెప్తారని చెప్పి వీళ్ళు పోలీసు వాళ్ళు తమ వీడియో రిలీజ్ చేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇట్లా మాది తప్పు లేదంటే మాది తప్పు లేదని చెప్పి ఇటు అల్లు అర్జున్ కానీ అటు పోలీసులు కానీ చెప్తున్న పరిస్థితి. సో మరి ఎవరిది తప్పు ఉంది ఎవరిది ఒప్పు ఉంది అనేటువంటిది పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత తేలుతుంది తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అనేది. సో ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో పోలీసులు మళ్ళీ అల్లు అర్జున్ ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి విచారణ సందర్భంగా రమ్మని పిలవడం జరిగింది. ఇట్లా ప్రతిరోజు విచారణ ఉంటుందంటే ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి వీళ్ళు పోలీసులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి లీగల్గా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలని చెప్పి తన లీగల్ టీంతో ఈరోజు విచారణ సందర్భంగా పోలీసులు ఏం అడిగేటువంటి అవకాశం ఉంటుంది, ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయి, వాటికి సంబంధించి మనం ఏ రకంగా సమాధానం చెప్పాలి, ఆ పుష్ప సినిమా ఆ రోజు అక్కడ థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, మనం ఎక్కడైనా పొరపాట్లు చేసామా అనేది వీటన్నింటికి సంబంధించి తన లీగల్ టీంతో అల్లు అర్జున్ మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత వీళ్ళ లీగల్ టీం అందరూ ఉంటారు, ఈయన తరఫున న్యాయవాదులు ఉంటారు, వాళ్ళ సమక్షంలోనే అక్కడ పోలీసులు కూడా విచారణ చేస్తారు. సో విచారణ సందర్భంగా అల్లు అర్జున్ ఏం చెప్తున్నాడో అవి నోట్ చేసుకుంటారు. దీంతో పాటు ఏదైతే మిగతా వాళ్ళు ఉన్నారో ఈ కేసులో మొత్తం 18 మంది ఉన్నారు కదా, ఆ 18 మందికి సంబంధించి కూడా వీళ్ళు మళ్ళీ వాళ్ళని కూడా ఇదే రకమైనటువంటి ప్రశ్నలు లేదా వేరే రకంగా ప్రశ్నలు అడగవచ్చు. అడిగిన తర్వాత వీళ్ళు చెప్పింది ఏంటి వాళ్ళు చెప్పింది ఏంటి అనేది వాళ్ళు చూసుకుంటారు. అది న్యాయస్థానం దృష్టికి తీసుకుపోతారు. న్యాయస్థానం దగ్గర పోయిన తర్వాత అప్పుడు ఈ విచారణ సందర్భంగా ఏమేమి వీళ్ళు సేకరించారు ఆధారాలు ఏంటంటే పరిశీలించిన తర్వాత అప్పుడు ఎవరిది తప్పు ఉంది ఎవరి కారణం అనేది అప్పుడు న్యాయస్థానం తెలుస్తుంది. అంతే తప్ప దీనికి సంబంధించి ఏ సమస్యలు రాష్ట్రంలో లేవన్నట్టుగా కేవలం దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు పోలీస్ అధికారులు కింది స్థాయి వాళ్ళు వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి కింది స్థాయి ఉండేటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇళ్ల మీద రాళ్ల దాడులు చేయడం, మళ్ళీ వీళ్ళు మంత్రులు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానీ ఏం మాట్లాడుతూ ఉన్నారు, పుష్ప సినిమాలో పోలీసులను అవమానించే విధంగా సీన్లు ఉన్నాయి కాబట్టి అల్లు అర్జున్ మీద సుకుమార్ మీద నిర్మాతల మీద కేసు పెట్టాలని చెప్తా ఉన్నారు. సరే ఎంత విచిత్రమో చూడండి, ఎన్ని సినిమాల్లో లేవు పోలీసులను అవమానించినట్టుగా, చాలా సినిమాలు ఉన్నాయి. ఒక ఈ సినిమాలోనే ప్రాబ్లం వచ్చిందా? ఇదే కాకుండా పోలీస్ అధికారుల గురించి పోలీస్ వ్యవస్థ గురించి గొప్పగా తీసినటువంటి సినిమాలు ఎన్ని లేవు? నీతి నిజాయితీ కూడినటువంటి పోలీసులు సమాజంలో ఉన్నారని చెప్పి వాళ్ళ గురించి సినిమాలు ఎన్ని సినిమాలు తీయలేదు? అంకుశం సినిమా, కర్తవ్యం సినిమా, పోలీస్ స్టోరీ సినిమా, ఇట్లా పోలీసులకు సంబంధించి ఒక బ్లాక్ బస్టర్ అండ్ ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి కదా. అంటే ఇక్కడ సినిమా అనేది ఒక సినిమాలాగే చూడాలి తప్ప ఇక్కడ మీరు ఆ సినిమాని సినిమాలాగా కాకుండా ఆ హీరోని టార్గెట్ పెట్టుకొని ఆ వ్యక్తిని టార్గెట్ పెట్టుకొని చూస్తే ఇదే రకమైనటువంటి అభిప్రాయాలు వస్తాయి, ఇదే రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఒక మహిళా మంత్రి అయితే ఏకంగా మరి నేషనల్ అవార్డుని వెనక్కి తీసుకోవాలని ఆమె చెప్తా ఉంది.
మరి అప్పుడు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారని చెప్పి అభినందనలు చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇది అంతా మళ్ళీ ఇప్పుడు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఎట్లా ఉందో చూడండి, వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా రాజకీయ లబ్ధి కోసం ఈ రకంగా మాట్లాడితే ఇంకా ఎవరేం చేయలేరు దానికి. సో ఏదేమైనా కూడా ఇక్కడ తప్పు జరిగిందా లేదంటే తప్పు జరిగింది, కానీ ఈ తప్పు ఏ రకంగా జరిగింది, కావాలని చేశారా అనుకోకుండా జరిగిందా అనే దానికి సంబంధించి మనకు న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానంలో తేలుతుంది తప్పు ఎవరు చేశారు, ఒప్పు ఎవరు చేశారు, కావాలని చేశారా లేక అనుకోకుండా జరిగిందా అనేది న్యాయస్థానంలో తేలుతుంది. నిజంగానే కావాలని జరిగి నిర్లక్ష్యం కనుక వివరించితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది. అంతే తప్ప న్యాయస్థానంలో ఉన్నదాన్ని మన చేతిలోకి తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెట్టడం, తీర్పులు అనేది కరెక్ట్ కాదు.